ఒత్తిడికి గురయ్యాడు. నీ కుమారుడు చనిపోయాడు అన్న మాట ఏ తండ్రి తట్టుకుంటాడు చెప్పండి? ఏ తల్లి తట్టుకుంటుంది? అటువంటిది నీ కుమారులందరూ నీ కుమార్తెలందరూ చనిపోయారన్న మాట తట్టుకోగలడా? చెప్పండి. ఈ మాట మీరు వింటున్నారు కదా, ఈ మాట ఎవరైనా తట్టుకోగలరా? తట్టుకోలేరు కదా. అప్పుడు ఆ క్షణానికి మరి తట్టుకోలేక బట్టలు చింపుకొని జుట్టు చెరుపుకొని బూడిద మీద కూర్చొని ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ నీ ఆస్తంతా శూన్యమైపోయింది, సున్నా అయిపోయింది అని యోబుతో చెప్తే, ఇప్పుడు ఖచ్చితంగా నీకున్న పరిస్థితి, నీకున్న శ్రమలో నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు దూషించేవాడు అవ్వాలి. అసలు యాక్చువల్గా అయితే అది ఒరిజినల్. అది నువ్వు దేవుని దూషించి చచ్చిపోవచ్చు కదా అని చెప్పి తన యొక్క భార్య వచ్చి మాట్లాడితే తన గురించి నువ్వు మూర్ఖురాలివలే నువ్వు మాట్లాడద్దు అన్నాడు. అంటే దేవుడు దీవెనలకు